సినిమాల ముచ్చట్లంటే సాలబ్బా చెవులు నిక్కబెడతానే ఉంటారు. గా హీరోయిన్ లవ్ల పడ్డది, గీ హీరోను లగ్గం చేసుకుంటుందట. పలానా హీరో భార్య ఎవలో ఎరికేనా, ఈమెను గుర్తుపట్టినరా, ఆమెను మర్చిపోయినరా అని తీరు ముచ్చట్లు రాస్తారు. మానవులక్షత గవ్వే ఇంట్రెస్ట్ అయ్యే. ఫేమస్ కావాలి అనుకునేటోళ్ళంతా సినిమాల జిందగ్ మీదనే వార్తలు జిలుకుతారు. హే అందరు పోయేతోవలా నేను పోతే ఎట్లా అనుకుంటాడేమో. ఏంది సామి ఇది? సినిమా జర్నలిస్టుల కంప్లైంట్ తోని వేణుస్వామికి నోటీసులు పంపింది మహిళా కమిషన్. 22 తారీఖు నాడు ఎంక్వైరీకి రావాలని ఆర్డర్ వేసింది. సోషల్ మీడియా చూసేటోళ్ళకి తెలిసే ఉంటది కేసు ఏందో. మొన్న హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత వరపూజ అయింది కదా. అక్కినేని ఫ్యాన్స్ అంతా గా ఆనందములుంటే ఈ అయ్యవారేమో గిట్ల బాలికే. 100% వీళ్లకు విడాకులు అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి 2027 తర్వాత. వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. అగనట ఇలా పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టక ముందే ఇడుపు కాగితం ముచ్చట ముంగటేసుకున్నాడు సాముల వారు. ఇద్దరు జాతకాలు కలుస్తలేవు, 3 ఏళ్లకు ఎక్కువ కలిసి ఉండరనో వీడియో పంపిండు పబ్లిక్ లకు. ఇదే నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను. నాగ చైతన్య సమంత విడిపోతారని స్వామి చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు అదే నాగ చైతన్య మరవన్న లగ్గం చేసుకోబోతుంటే 3 ముళ్ళు వడక ముందే 7 అడుగులు నడవక ముందే ఉద్దరు ముచ్చట్లు ముంగటేసుకున్నాడని ఓ రేంజ్లు వేసుకుంటారు సోషల్ మీడియాలో. నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత 100కి 10 మార్కులే, అండ్ నాగ చైతన్య సమంత 50 మార్కులు. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్లే విడిపోయారంటే నడుమిట్లకు వేణుస్వామి ఇంటామే శ్రీవానక్కు వచ్చింది. నా పెనిమిటి మంచోడు, అల్ల జాతకం గట్లుంటే ఆయన ఏం చేస్తాడు అనుకుంటా. ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకి పెంచేస్తున్నారు చూసారు. ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి? కానీ సినిమాలకు జీవితాలకు లంకేందక్క. అయినా వాళ్ళేమన్నా మీ ఇంటికి వచ్చి అడిగినారు మా జాతకాలు చెప్పమని. అంతలా ఉబ్బాకుంటే ఇదే ముచ్చట ఇంటికి పోయి చెప్పేది ఉండే. అంతేగాని గిట్లా వీడియో తీసి పబ్లిక్ లో సాటింపేసుడేంది? రేపేమైతుందో ఇయాలనే చెప్పేదానికి సెలబ్రిటీలే దొరికినారు. నిజంగానే మీకు గంత పవర్ ఉంటే వయనాడులో వరదలు వస్తాయి, సుంకిశాల పంప్ హౌస్ గోడ కూలిపోతుంది, సౌగ్రామ్ తోటి ఇండియాకు గోల్డ్ మెడల్ రాకుండా అవుతుంది, గా నేరం ఘోరం జరగబోతుంది, గీ ఆపతి రాబోతుందని ముందే చెప్తే జాగ్రత్త పడతారు, జేజేలు కొడతారు కదా స్వామి. వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తా ఉంది. కళత్రం అంటే విడిపోవడము.